నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ఢిల్లీలో విద్యార్థులకు అండగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ ప్రియాంక గాంధీని అరెస్టు చేసి వారిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ డాహబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసిన కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేడం వాయిస్ అయిపోయింది చేద్దాం. ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి ఎన్ఎస్యు ఆధ్వర్యంలో వందలాదిగా కాలేజీ విద్యార్థులు ఈరోజు బయటకు వచ్చి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన దాని గురించి, అదేవిధంగా ఏదైతే ఈరోజు దేశంలో యువత మొత్తం ఒక ఆందోళన ఉందో, ఎందుకంటే గత 10 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వంలో సుమారు 156 సార్లు యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం, వాళ్ళ యొక్క భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పైన ఈరోజు ఢిల్లీలో ఏ విధంగా యువతలోంచి ఒక కొత్త ఉగ్రలాగా ఈరోజు పోరాటాలు మొదలైనది చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నాం. నీట్ అనేది కేవలం డీమ్డ్ యూనివర్సిటీస్కు ఆల్ ఇండియా కోటాకు మాత్రమే పరిమితం చేయాలి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టినట్లయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లలో కనీసం ఒక 25% అయినా ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు నీట్ అనేది సిబిఎస్ఈ పద్ధతిలో జరుగుతుంది. మన విద్యార్థులు ఆ పోటీ పరీక్షలు తట్టుకోలేకపోతున్నారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కోచింగ్ సెంటర్ని ఆశ్రయించి కోచింగ్ సెంటర్ యొక్క బడ్జెట్ ఈ దేశ విద్యా బడ్జెట్ కంటే పెరిగిందంటేనే ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా నీట్ ఎగ్జామ్ ప్రేరేపితం చేస్తుందో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. సుమారు దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే పర్సెంటైల్ సిస్టమ్ అని, అంటే మనం చదువుకునేటప్పుడు ఒక 100కు 30 మార్కులు వస్తేనో లేదా 100కు 40 మార్కులు వస్తేనే పాస్ అయ్యేటటువంటి విధానాన్ని పక్కన పెట్టి, పర్సంటేజ్ సిస్టమ్ని పక్కన పెట్టి పర్సంటైల్ విధానం తీసుకురావడం వల్ల, అంటే ఎంతమంది రాసినా కూడా సగం మందికే కట్ ఆఫ్ చేయడం వల్ల విద్యార్థుల మీద ఒత్తిడై గత 10 సంవత్సరాల్లో సుమారుగా 130 మంది విద్యార్థులు ఈ యొక్క మెడికల్ సీట్లు రాలేదనేటటువంటి బాధతో కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇదైతే వైద్య విద్య అనేది పేదవాడికి దూరం అయిపోయింది. నీట్ పేపర్ వల్ల ఈరోజు రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి విద్య అనేది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పుడు కూడా అది కేంద్రం మొత్తం చేతిలో తీసుకొని ఈరోజు రాష్ట్ర హక్కులను కాలరాస్తూ ఈ దేశ సమగ్రతను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పోరాటాలు చేసేటటువంటి మా నాయకులు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం కాదు, ఆ విద్యార్థుల మరణానికి ఈరోజు బీజేపీ కారణమని ఆరోపిస్తున్నాం. ఈరోజు కేసులు పెట్టడం, అదేవిధంగా పోరాటాలు చేసే వాళ్ళని నిర్బంధించడం అనేది తగదని సూచిస్తున్నాం. ఈరోజు నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విజయవాడకి వెళ్లి ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, అక్కడ ఉండేటటువంటి కార్యకర్తల మీద దాడి చేయడం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభమైందో ఈ యొక్క విద్యార్థుల ఉద్యమాలతోనే బీజేపీ ప్రభుత్వం గద్దె దించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి విద్యార్థులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఎన్ఎస్యూ నాయకులకు, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.